నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియడం లేదు. కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిటికలో మాయమైపోయినట్టు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంది. 6 సంవత్సరాల ముందర ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తా ఆయన. ఈ రోజు అది లేదు కదా. తుడుచుకొని పోవాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది, ఓర్పు పట్టాల్సి వస్తుంది, 10 మందికి సహనంతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ మార్పు అనేది నాకే నచ్చడం లేదు. నేనెప్పుడు వెళ్లే దారి గురించి ఆలోచించి దిగులు పడినా. ఆ దేవుడి మీద భారం వేసి బండి ఏ రూట్లో పోతుందో ఆ రూట్లో శివశివ అంటూ పోతూ ఉండడమే. నేను ఎవ్వరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. సో మీరుంటే ఉండండి నా లైఫ్ లో, లేకపోతే వెళ్ళిపోండి. అదే కరెక్ట్. ఏ రాత రాసేవరా బ్రహ్మి బతుకుచ్చా. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి. ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు నేను తప్ప ఎవరున్నా? ఎవరన్నా ఉన్నా? లేరు కదా. రాత్రి ఏదో అయిపోయలే, కరుణించమ్మా.